జీవస్వరము ఇది పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుంచి 18 వరకు. అందులకు జనులు, మేము ఏమి చేయవలేను అని యోహాను అడుగగా, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమియూ లేని వానికి ఒక దానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలేను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బాప్తిస్మ పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యం ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమి తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలేను అని ప్రశ్నింపగా, బలాత్కారముగా గాని అన్యాయ రోపణ వలన గాని ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది చూచిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షకుల వారును ఇప్పటికైనను యోగ్యుడిని కాను. ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానము చేయించెను. తూర్పారబట్టుటకు ఆయన చేతయందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యములను తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయను. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను బోధించుచుండెను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. దేవుని చేత అమృతముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 3వ ఆదివారపు వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు క్రీస్తులో మన ఆనందం అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. దైవ ప్రజలారా, మానవ జీవితం ఎన్నో ఆతృతలు, ఆందోళనలు, ఆవేదనలు, అదేవిధంగా ఆనందముతో విలయతాండం అవుతూ ఉంటుంది. అయ్యేదాకా ఆరాటం, అయ్యాక పోరాటం అన్నట్లుగా మనిషి అనేక వ్యవహారాలతో మునిగిపోతూ ఉంటాడు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ లోకానికి దాసోహమై చివరికి బానిసైపోతాడు. చివరికి ఆ క్రీస్తునందే మన ఆనందం ఉందని ఆ ఆనందామృతాన్ని కోల్పోతాడు. ఒకసారి భగవంతుడు మనిషితో ఒక చమత్కారం ఆడాలనుకున్నాడు. ఎందుకంటే జగతిలో సృష్టిలో మానవుడు ఎప్పుడు కూడా ఆనందాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఆ ఆనందం ఎల్లవేళలా తనతో ఉండాలని తలంచి ఈ ఆనందమును తనలోనే ఇమర్చాలని తలంచి దేవుడు ఆలోచించుండగా, ఈ ఆనందమును మనిషి యొక్క హృదయములో అమర్చడానికి ముందు దేవదూతలందరినీ కూడా ఒక సమావేశానికి పిలుస్తాడు, వారి యొక్క ఆలోచనలు కూడా ఏమిటో అని తెలుసుకోవటానికి. అయితే వారిని పిలుస్తూ అంటాడు, ఇదిగో మనిషితో నేను ఒక చిన్న చమత్కారాన్ని ఆడబోతున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి ఆనందం కోసం ఎప్పుడు వెతుకుతూనే ఉంటాడు. దానిని ఆ మనిషి ఎప్పుడెప్పుడు మాత్రమే, లేదా అప్పుడప్పుడో ఎప్పుడో ఒక్కొక్కసారి మాత్రమే కాకుండా ఎల్లవేళలా తనతో ఉండడానికి నేను
ఈ యొక్క చమత్కారాన్ని ప్రారంభిస్తున్నాను. కాబట్టి అతను ఎల్లవేళలా ఇక ఆనందాన్ని పొందడానికి దానికి మనం ఏం చేయాలి అని అడిగినప్పుడు కొందరు అన్నారంట, ఈ ఆనందాన్ని భూగర్భంలో దాచేసాడు, అప్పుడు తనకు కావలసినప్పుడల్లా కూడా తవ్వి తీసుకుంటాడు అన్నారంట. క్రీస్తు ప్రభు అన్నారు, అది కుదరదు, అది కుదరని పని, ఇంకైనా సలహా ఇవ్వండి అన్నప్పుడు ఒకరు అన్నారంట, ఈసారి భూగర్భంలో కాకుండా మనం సముద్రంలో దాచేసండి, సముద్రంలో దాచినప్పుడు తను తవ్వి తీసుకుంటాడు అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు అన్నారంట, అది కూడా సరైనటువంటి సమాధానం కాదు. ఇంకా మానవుడు ఎందుకంటే తన జ్ఞానము ద్వారా ఏదో ఒక విధంగా ఈ ఆనందాన్ని తెలుసుకుంటాడు, చివరికి త్వరగా పొందుతాడు కష్టం లేకుండా. కాబట్టి మనం ఏం చేయాలి, మానవుడు ప్రతిరోజు ఆనందంగా ఉండాలి, ఆ ఆనందం తన కష్టార్జితమై ఉండాలి అని అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్థలాన్ని కూడా చివరికి కనుక్కోలేకపోయారు. చివరికి దేవుడే అంటున్నాడు. అయితే మనం ఈ ఆనందాన్ని మనిషి యొక్క మదిలో అంతర్యములోనే ఉంచినప్పుడే తనకు కావలసినప్పుడల్లా కూడా దాన్ని తానే వెతికి పొందవచ్చును, దాన్ని పొందవచ్చును అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చాలా వరకు ఈ ఆనందము సంతోషము మనలోనే ఉంది అని మనం తెలుసుకోలేము. ఈ ఆనందం మనలోనే ఉందని, మన దగ్గరే, మన మదిలోనే, మన హృదయంలో దేవుడు దాచి ఉంచాడు. అది మన మీదే ఆధారపడుతుంది. మన ఆనందమునకు క్రీస్తు ప్రభువే సంపూర్ణము, లేదా క్రీస్తు ప్రభువునందే మన యొక్క ఆనందము సంపూర్ణమవుతుందని, క్రీస్తే ఈ ఆనందమునకు నిధి అని మనం గుర్తించలేము. క్రీస్తునందు మనము జీవించినప్పుడు, క్రీస్తు కోసమై మనం సిద్ధమైనప్పుడు తప్పకుండా ఈ ఆనందాన్ని సంపూర్ణముగా పొందుతామని మనం గుర్తించాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే, జఫన్య ప్రవక్త బాధలలో మగ్గుతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు ఆనంద పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. సియోను నగరమా, ఆనందించి సంతసించము, ఇజ్రాయేల్ ప్రజలారా ఆనంద కేకలు వేయుడు, యెరూషలేము పట్టణమా ఆనందించుచు మీ హృదయము సంపూర్ణముగా నృత్యము చేయుడు, సర్వేశ్వరుడు మీ దండలను తీర్చును, మీ విరోధులను దూరముగా తరిమివేయును. ఇక నీ వ్యక్తి బాధల నుండి భయపడక అవసరం లేదు. విజయము పొందిన ఒక యుద్ధ వీరుడి వల్లే మీ కర్తయ్యకు దేవుడు మీ మధ్యన ఉంటాడు, మీతో ఉంటాడు. నీ విషయమై ఆయన అమితముగా ఆనందించుచున్నాడు, తిరిగి తన ప్రేమను మీరు పొందేటట్లు చేస్తాడని ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే నిజ దేవుణ్ణి విశ్వసించకుండా అన్య దేవతలను కొలుస్తూ ప్రవక్తల సందేశాన్ని పెడచెవులు పడుతూ ఇష్టానుసారం జీవించారో, ఈ అన్యుల చేతుల్లో బానిసలుగా తీసుకువెళ్ళి వీళ్ళందరికీ కూడా దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పించాడు. క్రీస్తు పూర్వం 587 నుంచి 539 సంవత్సరం వరకు వీరందరూ కూడా బాబులోనియాలో బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్నారు. మరి అక్కడ జీవిస్తున్న ప్రజలకి ఆనందాన్ని కలుగు చేసే మాటలను ఈనాటి మొదటి పట్టణంలో ప్రవక్త పలుకుచున్నాడు. వారి శత్రువులందరూ కూడా దేవుడు ఓడిస్తాడంట. వారికి స్వాతంత్రాన్ని, శాంతిని, సంపదగా దేవుడు వారికి ప్రసాదిస్తానంటున్నాడు. కాబట్టి మీ యొక్క సువార్తను విన్న తర్వాత ఆనందంతో ఉండండి. మీకు ఈ యొక్క స్థితిని తీసుకురావడానికి దేవుడు కూడా సంతోషిస్తున్నాడు. ఈ విషయాన్ని తలంచుకొని యావే ప్రభు ఆనందముతో నృత్యము చేస్తున్నాడు, నాట్యము చేస్తూ ఉన్నాడు అని వారికి బోధిస్తున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో ఏ విధంగానైతే వారు తప్పు చేసినప్పుడు, తప్పుడు దాడుల్లో నడుచుతున్నప్పుడు, దేవుని విడిచిపెట్టినప్పుడు కష్టాలు పాలయ్యారో, బాధలకు గురయ్యారో, మన జీవితాల్లో కూడా అంతే. ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో, ఎప్పుడైతే దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తామో, ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో, అలాంటి సమయాల్లో కూడా మనకి కూడా కొన్ని అవమానాలు, అపజయాలు, మనస్పర్ధలు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క పరీక్షలు అని మనం గుర్తించాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి
ఇక మీదట ప్రారంభించాలి. అప్పుడే దేవుడు మనల్ని చూస్తూ ఆనందిస్తాడు. దేవుడు ఎలాంటి కష్టాలు బాధలు పంపించినప్పుడు మనం నాశనం అవ్వాలని కోరుకోడు. దేవుడు పాపిని మన్నిస్తాడు, పాపాన్ని ఖండిస్తాడు. మన దేవుడు ఆయన దయామయుడు, కరుణామయుడు. కాబట్టి అవధులు లేని ప్రేమను చూపిస్తాడు. కాకపోతే నీవు పాపపు జీవితాన్ని జీవించడానికి సిద్ధముగా ఉండాలి. పరివర్తన చెందిన పాపిని ఆయన ప్రేమతో తీసుకుంటాడు వెనక్కి. అట్టివాని జీవితంలో ప్రభు ఒక రక్షకునిగాను, శత్రువును జయించినటువంటి ఒక యుద్ధ వీరుడిగా నీతో ఉంటాడు, నీతో నిలుస్తాడని మనము గ్రహించాలి. అప్పుడే తన అంధకారము నుండి ప్రభు నిన్ను బయటికి తీసుకువచ్చి తన వెలుగులోకి నిన్ను నడిపిస్తాడని మొదటి పట్టణం ద్వారా మనం అందరూ కూడా నేర్చుకోవాలి. ఈనాటి సూసెస్ పట్టణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలాంటి మాటలనే బప్తిస్మ యోహాను ద్వారా దేవుడు పలుకుచూ ఉన్నాడు. ప్రభు యొక్క రక్షణను మీరు పొందాలంటే, ఆయన యొక్క వెలుగులో మీరు నడవాలంటే ముందుగా మీరు అందరూ చేయవలసింది మారు మనస్సు, హృదయ పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన చెందిన తర్వాత మీరు తపోస్థానం, జ్ఞానస్నానాన్ని తీసుకోవాలని ఎడారిలో ప్రభు కోసమై బప్తిస్మ యోహాను మార్గమును సిద్ధము చేశాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలా మార్గాన్ని సిద్ధము చేస్తున్నటువంటి యోహాను దగ్గరికి 3 రకాల మనుషులు వచ్చారు. మొదటి రకం మనుషులు వచ్చి వారు అంటున్నారు, మేము ఏమి చేయాలి? ఈ రక్షణాయుతమైనటువంటి వెలుగును చూస్తూ ఆ వెలుగులో మేము ఆనందము పొందాలంటే మేమేమి చేయాలి అని అన్నప్పుడు వారికి బప్తిస్మ యోహాను ఇస్తున్నట్టు సమాధానం ఏంటంటే, మీ దగ్గర 2 అంగీలు ఉంటే లేని వారికి 1 అంగీ ఇవ్వండి. మీ దగ్గర భోజన పదార్థాలు ఉన్నా సరే అట్లనే చేయండి. ఎందుకంటే ఈ సమాధానంలో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. కేవలం హృదయ పరివర్తన చెంది నీ పాపాలు ఒప్పుకొని ఊరుకుంటే సరిపోదు. నీ పాపపు జీవితం ద్వారా, నీ చెడు కార్యాల ద్వారా అటు దేవునికి దూరమయ్యావు, నీ తోటి వానికి ద్రోహం చేశావు. మరి ఈ ద్రోహాన్ని ఏ విధంగా నువ్వు మళ్ళీ సరిదిద్దుకోవాలంటే, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువుల ద్వారా, నీ దగ్గర ఉన్నటువంటి సామగ్రి ద్వారా సోదర ప్రేమను, దైవ ప్రేమను రెండింటిని కూడా చూపిస్తేనే హృదయ పరివర్తన లభిస్తుందట. దైవ ప్రేమ, సోదర ప్రేమ లేకుండా హృదయ పరివర్తన జరగదు. మనకున్న దానిని ఇతరులతో పంచుకోమంటున్నాడు. పేదలకు, అభాగ్యులకు, అనాథులకు భగవంతుడు ఇవ్వమంటున్నాడు. ఇచ్చినప్పుడే మన యొక్క సోదరి ప్రేమ అనేది సంపూర్ణమవుతుంది అని మనం గ్రహించాలి. దేవుని యొక్క ప్రేమ మన సోదరుని మీద సంపూర్ణమవుతుందని వాక్యం మనకు బోధిస్తుంది. ఇంకా రెండోది ఏంటంటే, సుంకరులు వచ్చి అడిగినప్పుడు యోహాను వారితో అంటున్నారు, నిర్ణయింపబడిన పన్ను కంటే మీరు అధికముగా తీసుకోవలదు. మీకు నిర్ణయించినట్టు పన్నును మాత్రమే వసూలు చేయండి. ఎందుకంటే వీరు రోమా సామ్రాజ్యానికి ఇవ్వవలసిన పన్ను కంటే ఎక్కువ మోతాదులో పన్నును సామాన్య ప్రజల దగ్గర నుంచి తీసుకునేవారు. వారి అన్యాయంగా, వారిని అక్రమంగా, ప్రజల్ని సోదర ప్రేమ లేకుండా శిక్షిస్తూ, కఠినమైన హృదయాన్ని వారి పట్ల ప్రవర్తిస్తూ, వారు నిస్సాయ స్థితిలో ప్రజల మీద అన్యాయపు పద్ధతుల ద్వారా డబ్బును వారు సుంకపు రూపంలో లేదా పన్ను రూపంలో వారు చెల్లించుకునేవారు. కాబట్టి ఈ హృదయ పరివర్తన చెందాలంటే మీరు సోదర ప్రేమను కూడా చూపించమంటున్నాడు. నిస్సాయులైన ప్రజలపై చూపించే అన్యాయము సోదర ప్రేమకు విరుద్ధం అంటున్నాడు. కాబట్టి హృదయ పరివర్తన చెంది ప్రభుని స్వీకరించాలంటే మీ సోదర పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా నీతిగా ఉండమంటున్నాడు. ఇంకా మూడోది ఏంటంటే, కొంతమంది రక్షక భటులు వచ్చారు కూడా. వీరు కూడా బలాత్కారముగా, అదే విధంగా లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రజల మీద రుద్దుతూ వారి దగ్గర డబ్బులు వసూలు చేసేవారు. ఒకవైపేమో సుంకరులు పన్నును వసూలు చేస్తుంటే, వీరు ప్రజల దగ్గరికి వెళ్ళి రక్షక భటులు, మన భాషలో చెప్పాలంటే పోలీసులు, అన్యాయంగా బలాత్కారంగా లేనిపోయినటువంటి ఆరోపణలు వారి మీద నెట్టి మోపి వారి దగ్గర డబ్బులు తీసుకునేవారు, వారి దగ్గర ఉన్న వస్తువులను తీసుకునేవారు. కాబట్టి ఈ అన్యాయపు దోపిడీలను ఆపమంటున్నాడు. మీరు మారు మనసు పొందాలంటే, హృదయ పరివర్తన చెందాలంటే, మెస్సాయాను స్వీకరించాలంటే ఈ దౌర్జన్యాన్ని, ఈ అవినీతిను
మానివేసి సోదరి ప్రేమను అవలంబించాలి. దైవ ప్రేమ, సోదర ప్రేమ లేకుండా హృదయ పరివర్తన అనేది మీకు లభించదు. అట్టి హృదయ పరివర్తన లేకుండా ప్రభువును మనం స్వీకరించలేమో అని వారికి బోధిస్తున్నాడు. ప్రభువును స్వీకరించలేకపోతే ఆ ఆనందాన్ని కూడా మనం పొందలేమని మనం తెలుసుకోవాలి. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ఆనందాన్ని క్రీస్తులోనే ఉందని మనం గుర్తించాలి. క్రీస్తు తనతో ఈ యొక్క ఆనందాన్ని మన క్రీస్తే ఈ యొక్క ఆనందాన్ని మనకి ఇవ్వగలడని మనం గుర్తించాలి. ఈ ఆనందం ఎవరికి లభిస్తుందంటే పిత చిత్తానుసారం జీవించిన వారికి, క్రీస్తు ప్రభువునకు విధేయులై ఉన్న వారికి, మరి ముఖ్యంగా ఆ ప్రేమాజ్ఞను పరులకు పంచేవారికి ఈ యొక్క ఆనందము సంపూర్ణముగా లభిస్తుందని మనం గుర్తించాలి. ప్రభు అంటున్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము సంపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభునందు ఉన్న ఆ ఆనందం మన జీవితాల్లో సంపూర్ణము కావాలంటే మనం హృదయ పరివర్తన చెందాలి. మనలో ఉన్నటువంటి చెడు జీవితాన్ని విడిచిపెట్టాలి. అవినీతిని, అక్రపు మార్గాలను, దౌర్జన్యాలను, దుర్మార్గపు దారులను విడిచిపెట్టాలి. పేదలకు, అనాథులకు, అభాగ్యులకు సహాయం చేస్తూ మన దగ్గర ఉన్నదాన్ని వారితో పంచుకొని జీవించాలి. అట్టి అమూల్యమైన వరాన్ని అలా జీవించడానికి మనకు పవిత్రాత్మ శక్తి కూడా అవసరం. ఈ పవిత్రాత్మ వరము ద్వారానే ఇవన్నీ కూడా మనం చేయగలమని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ఈ లోకములో మనము కూడా దైవరాజ్య నిర్మాణంకై మనకు కూడా బాధ్యత ఉంది. మనము కూడా సభ్యులమే, మనకి కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఈ దైవరాజ్యాన్ని ఏ లోకములో కట్టాలి, నిర్మించాలంటే ఈ ఆనందము మన యందు పరిపూర్ణం అవ్వాలి. ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే మనం ప్రభు చూపించిన మార్గంలో నడుస్తూ అవినీతి, అక్రమాలు, అదే దౌర్జన్యాన్ని విడిచిపెట్టి పేదలను, అభాగ్యులను, అనాథులను చేరబిలుస్తూ ఆ ప్రేమను వారిపై మనం చూపించినప్పుడే ఈ ఆనందం అనేది పరిపూర్ణమవుతుందట. నా ఆనందము మీ యందు ఉండవలెనను మీ ఆనందము పరిపూర్ణము కావాలని ప్రభు చెప్పాడు. ప్రభు యొక్క రెండవ రాకడతో స్త్రీ సభ ఆనందం అనగా క్రైస్తవ ఆనందం సంపూర్ణమవుతుంది. మరి క్రీస్తు ప్రభు రావడానికి మనం సిద్ధమవుతున్నామా? తన రెండవ రాకడతో మన యొక్క హృదయాల్లోకి రాబోతున్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు నీ ఆనందము ఆయనలో ఐక్యమవుతుందా? అది సంపూర్ణము కాగలదా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు మహర్షి అంటున్నాడు, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా మీకు చెప్తున్నాను ఆనందించండి అని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. అనగా అన్ని వేళల్లోనూ ఆనందముతో ఉండాలంట ప్రభునందు, క్రీస్తునందు. అది బాధలలో అవ్వచ్చు, కష్టాలలో అవ్వచ్చు, అన్ని వేళల యందు ప్రభువులో ఆనందముతో ఉండండి. ఎందుకంటే ఆ ఆనందం అనేది కష్టములో ఉన్నప్పుడు మనకి ఓదార్పునిస్తుంది. దేవునికి మరింత సన్నిహితంగా జీవించడానికి మనకి శక్తినిస్తుంది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కష్టకాలంలోను లేదా మనకు ద్రోహం చేసిన వారి పట్ల క్షమించటంలోను ఇది సాధ్యము కాదు. అయినప్పటికీ కూడా మీరు క్రీస్తునకు అంటి పెట్టుకొని జీవించినప్పుడు, ప్రభుతో సహవాసం చేసినప్పుడు అది తప్పకుండా నీకు ద్రోహం చేసిన వారిని కూడా క్షమించడంలో, వారి మీద కూడా నీకు ప్రేమ చూపించడంలో నీకు సహాయపడుతుంది. నీకు కష్టం కాదప్పుడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది మనం గ్రహించి క్రీస్తును మన జీవితంలో స్వీకరిస్తే ఆయన సహకారముతో, ఆయన యొక్క సహాయముతో మనమందరం కూడా కష్టాలను సైతం తేలికగా భరించడం, ఆ ఆనందాన్ని పొందడానికి మనం ప్రయత్నిస్తాం. ఈ యొక్క ఆనందము క్రీస్తు ప్రభు ప్రతిరోజు కూడా దివ్య పూజా బలులు ఇస్తూ ఉన్నాడు. దివ్య పూజా బలులు దివ్య పూజా బలులు దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఆ క్రీస్తు భగవాను మనం స్వీకరిస్తున్నాం. అంటే ఆ ఆనందాన్ని మనం స్వీకరిస్తున్నాం. మరి ఆనందం మన యందు మంచి కార్యాల ద్వారా దాన్ని ప్రచారం చేయడానికి ఎంతవరకు మనం ప్రయత్నిస్తున్నాం? లేకపోతే ఆ దివ్య సప్రసాద ప్రభువుని స్వీకరిస్తున్నాము, కానీ ఆ ఆనందాన్ని వెంటనే చెడు మార్గాల్లో విడిచిపెడుతున్నామా? చెడు మార్గాలకు వదిలేస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ఆనందం మనం అనుభవించాలంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం చేయవలసిన పని ఏంటంటే హృదయ పరివర్తన.
హృదయ పరివర్తన చెందినప్పుడు ఆ క్రీస్తు భగవానుడు మన యొక్క హృదయములో ఉండగలడు. ఆ ఆనందాన్ని మనం 10 మందితో పంచుకోగలం. అప్పుడే మనము కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ దైవరాజ్య విస్తరణలో పరిపూర్ణమైనటువంటి భాగస్థులము, లేదా పరిపూర్ణముగా మనము కూడా భాగస్థులమవుతాం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తునందే మన ఆనందము ఉందని గుర్తించగలుగుతూ ఆ క్రీస్తును మన యొక్క హృదయంలో నిలుపుకోవడానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని ఆ దేవాతి దేవుడు ప్రసాదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.